సహకరించలేదు. అలాగే సీసీటీవీ ఫుటేజ్లు చాలా చోట్ల 5-6 గంటల మధ్యలో 60 లక్షల ఓట్లు, మహారాష్ట్రలో అయితే 60 లక్షల ఓట్లు బిట్వీన్ 5 PM అండ్ 6 PM పోల్ అయ్యాయి. అవి ఎవరు వేశారు చూద్దాము అంటే సీసీ ఫుటేజ్లు లేవు. ఇలా ఎక్కడ దొంగ ఓట్లను చేర్చారు, ఎక్కడ కాంగ్రెస్ కు అనుకూలంగా ఉన్న ఓట్లను తీసేశారు, ఇవన్నీ తెలియాలి అంటే డిజిటల్ డేటా చాలా ముఖ్యం. కానీ ఇవేవి అందించడంలో కానీ, సహకరించడంలో కానీ, నిజాలను బయటపెట్టే విషయంలో కానీ ఈసీఐ ఏ మాత్రం సహకరించడం లేదు. కాబట్టే ఈరోజు ఇంత పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ, ఇండియా కూటమి ఈ పోరాటాన్ని చేస్తుంది. ఈ పోరాటంలో భాగంగానే ఓట్ చోర్ గద్దీ చోడ్ అనే క్యాంపెయిన్ కాంగ్రెస్ పార్టీ చేపట్టింది. అందులో భాగంగానే ప్రతి రాష్ట్రంలోనూ సంతకాల సేకరణ ప్రజల దగ్గర నుంచి వాళ్ళ మద్దతు కోరుతూ ఓట్లు చోరీ కాకుండా కాపాడే విషయంలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఈ పోరాటంలో వాళ్ళు కూడా మద్దతు ఇచ్చి వాళ్ళు కూడా సంతకం అడుగుతూ ప్రతి రాష్ట్రంలో ఈ సిగ్నేచర్ క్యాంపెయిన్ కాంగ్రెస్ పార్టీ చేపట్టింది. ఆంధ్ర రాష్ట్రంలో కూడా 175 నియోజకవర్గాలకు గాను ప్రతి కోఆర్డినేటరు, ప్రతి జిల్లా అధ్యక్షుడు